హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దిస్ ఈస్ క్రిష్. వెల్కమ్ టు మై ఛానల్ క్రిష్ కాంపిటేటివ్ అడ్డా. సో ఈరోజు మన టాపిక్ వచ్చి రైల్వే నుండి 10th క్లాస్ క్వాలిఫికేషన్ తోటి ఆల్మోస్ట్ 30,000 ప్లస్ అనే వేకెన్సీ అనేది రిలీజ్ చేశారు. సో ఆ నోటిఫికేషన్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. సో ఎవరైతే 10th క్లాస్ ఉండి గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా దయచేసి ఈ వీడియోని షేర్ చేయండి. సో ఎందుకంటే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో వచ్చే మనకు చాలా తక్కువ నోటిఫికేషన్లు, కానీ వీళ్ళకి మాత్రం గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయాలి, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని చాలా ఆశగా ఉంటుంది. సో ఇలాంటి తక్కువ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయాలి. సో దయచేసి అంత వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి వీడియో. ఈ నోటిఫికేషన్కి 10th క్లాస్ వాళ్ళు అదేవిధంగా చాలా మంది కొత్త వారు అప్లై చేస్తారు కాబట్టి ఈ నోటిఫికేషన్ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పైన ఎక్స్ప్లెయిన్ చేసేసి మిమ్మల్ని వదలను. ప్రతి పాయింట్ టు పాయింట్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఏదైతే అవసరమో ప్రతి పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఎటువంటి డౌట్స్ రావు. ఆల్మోస్ట్ ఒకవేళ వచ్చినా కింద కామెంట్ చేసి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎవరైతే ఆర్ఆర్బి ప్రిపేర్ అవుతున్నారో అది ఎన్టీపీసీ నుంచి ఏఎల్పి, జేఈ, వాట్ ఎవర్ ఇట్ మేబీ, గ్రూప్ డితో సహా దాని యొక్క ప్రీవియస్ పేపర్లన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను. ఆల్మోస్ట్ 300 ప్లస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఫ్రీ. వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ ప్యాటర్న్ని చదువుతూ సిలబస్ కంప్లీట్ చేసి ఆ ప్యాటర్న్ మీరు ఎగ్జామ్స్ రాస్తుంటే ఖచ్చితంగా మీకు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ఇంపార్టెంట్ బుక్స్ కూడా నేను చేసిన వీడియో అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అదేవిధంగా మంచి టైం టేబుల్ కూడా నేను వేసాను రైల్వే అభ్యర్థుల కోసం కేవలం. సో అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అవన్నీ చూడండి మీరు. సో నోటిఫికేషన్లో చూస్తే మనకి ఓపెనింగ్ డేట్ వచ్చి మనకి 23 జనవరి 2025 స్టార్ట్ అయింది అప్లికేషన్. అదేవిధంగా క్లోజింగ్ డేట్ చూసుకుంటే 22 ఫిబ్రవరి 2025 వరకు ఉంది. సో ఆల్మోస్ట్ ఒక 30 డేస్ మనకి ఇచ్చాడు. సో ఈ డేట్స్ మనకు అప్లై చేసుకోవాలి. సో బాక్స్లో కింద చూడండి నోట్ అని ఉంది. క్రియేట్ అన్ అకౌంట్ అండ్ చూస్ రైల్వే కెనాట్ బి మోడిఫైడ్ అంటున్నాడు. దట్ మీన్స్ మీరు ఒకసారి అకౌంట్ క్రియేట్ అన్ అకౌంట్లో కానీ రైల్వే బోర్డుని చూసుకునేటప్పుడు కానీ ఒకసారి ఫిక్స్ అవుతే తర్వాత మోడిఫై చేసుకుంటా ఉండదు అని చెప్తున్నాడు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఆ రెండు చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయండి. సో నెక్స్ట్ మనకి లెవెల్ 1 అదేవిధంగా ఇనిషియల్ పే వచ్చి మనకి 18,000. మెడికల్ స్టాండర్డ్ వచ్చి మనకి ఎనెక్సర్ ఏలో చూపిస్తాడు. కింద ఉంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏజ్ ఇది గుర్తుపెట్టుకోండి 18 to 36 ఇయర్స్ వరకు ఇచ్చాడు. అదేవిధంగా వేకెన్సీస్ వచ్చి మనకి 32,438 ఉన్నాయి. సో ఇట్ మేబీ ఇంక్రీజ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి మనకి ఓన్ మొబైల్ నెంబరు అదేవిధంగా వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి. సో ఖచ్చితంగా మీకు ఉండాలి. ఎందుకంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత ఆర్ఆర్బి బోర్డు అనేది త్రూ వాటి ద్వారానే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. హాల్ టికెట్లు ఇవ్వడం కానీ, సిటీ ఇంటిమేషన్ కానీ, ఇంకేదైనా సరే. సో అందుకే మీరు ఖచ్చితంగా మీకు ఓన్ మొబైల్ నెంబర్ ఉండాలి, పర్సనల్ ఈమెయిల్ ఐడి కూడా ఉండాలి. ఓకేనా? మీ మాత్రమే ఇవ్వండి. మీ పేరెంట్స్, మీ ఫ్రెండ్స్ ఎవరు ఇవ్వద్దు. తర్వాత వారికి వస్తాయి ఈమెయిల్స్, వారు పట్టించుకోకపోవచ్చు. అప్పుడు మీరు ఎగ్జామ్ రాసే అవకాశం కోల్పోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈమెయిల్ ఐడి లేకపోతే క్రియేట్ చేసుకోండి. ఆల్మోస్ట్ అందరికి మొబైల్ నెంబర్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి మనకి ఫ్రీ ట్రైన్ ట్రావెల్ ఫెసిలిటీ ఇచ్చారు. ఓన్లీ ఎస్సీ అండ్ ఎస్టీ కేటగిరీలకి మీరు ఎగ్జామ్ రాయడానికి మీ సెంటర్కి వెళ్ళడానికి రావడానికి కూడా పాస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ఫ్రీగా. సో అది గుర్తుపెట్టుకోండి మీరు. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వేకెన్సీ అనేది ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా డిక్రీజ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. దట్ మీన్స్ మ్యాక్సిమం మనకి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ రైల్వే యూనియన్స్ అన్ని గ్రూప్ డి యూనియన్స్, లెవెల్ 1 పోస్ట్ యూనియన్స్ ఆల్రెడీ రిక్వెస్ట్ పంపిస్తున్నారు. ఉన్న వర్క్లోడ్ కన్నా జనం చాలా తక్కువ మంది ఉన్నారు. సో వేకెన్సీస్ పెంచమని అడుగుతున్నారు. అదేవిధంగా ఆల్మోస్ట్ 5 years తర్వాత వచ్చింది కాబట్టి నోటిఫికేషన్ ఖచ్చితంగా ఉన్న ఖాళీలన్నీ కూడా మీరు భర్తీ చేయమని అడుగుతున్నారు. ఇది ఆల్మోస్ట్ 60,000 60,000 వరకు కూడా పెంచే అవకాశం అయితే ఉంది. అది గుర్తుపెట్టుకో. సో నెక్స్ట్ మనకి ఐ ప్రాబ్లం ఉన్నవారు లాసిక్ సర్జరీ ఎవరైనా చేసుకుంటే వాళ్ళు కేవలం కొన్ని పోస్టులు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే ఈ పాయింట్ చెప్తుంది. A2, A3 స్టాండర్డ్ ఉన్న జాబ్స్కి మీరు ఎలిజిబుల్ కాదు. రిమైనింగ్ B1, B2, C1, C2 ఉన్న జాబ్స్కి మీరు ఎలిజిబిలిటీ ఉంటుందని చెప్తున్నాడు. సో అనేది కింద నోటిఫికేషన్ ఉంటుంది ఎనెక్సరీలో, అక్కడ క్లియర్ చేసుకోండి ఆ పాయింట్ మీరు. నెక్స్ట్ మనకి ఏజ్ లిమిట్ అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడుతున్నాను. సో ఏజ్ ఆల్రెడీ మాట్లాడేసాను నేను. 18 to 33 ఇయర్స్. ఓకేనా? నార్మల్గా మనకి 18 to 33 ఇయర్సే ఇచ్చారు గ్రూప్ డీకి. కానీ
కోవిడ్ వల్ల లాస్ట్ 3 to 4 years మనకి నోటిఫికేషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళందరికీ మరో అవకాశం ఇవ్వడం కోసం ఇంకొక 3 ఎక్స్టెన్షన్ చేసి 18 to 36 years ఇచ్చాడు. దట్ మీన్స్ ఈ నోటిఫికేషన్కి గ్రూప్ డి ఏజ్ లిమిట్ ఎంత అంటే 18 నుంచి 36 years. అదైతే మీరు గమనించగలరు. సో అది కాకుండా మనకి మళ్ళీ కమ్యూనిటీ వైజ్ మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్కి మనకి 3 years ఇచ్చారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీకి మనకి 5 years వరకు ఇచ్చాడు. రిమైనింగ్ అన్నీ కూడా రిమైనింగ్ కేటగిరీస్ ఉన్నాయి, అవన్నీ మీరు చెక్ చేసుకోండి కింద. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మాట్లాడితే 10th ఆర్ ఐటీఐ, 10th అయినా అప్లై చేసుకోవచ్చు, అదేవిధంగా మీరు ఐటీఐ అయినా అప్లై చేసుకోవచ్చు. 10th ఆర్ ఐటీఐ, ఓకేనా? 10th ఆర్ ఐటీఐ, 10th అండ్ ఐటీఐ కాదు, 10th లేదా ఐటీఐ, ఈ రెండింటిలో ఏదున్నా పర్లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు. సో అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మన ఫీజు గురించి మాట్లాడుకుంటే ఫీజు వచ్చి మనకి 500 అందరికీ. సో దాంట్లో మనకి 400 అనేది ఎగ్జామ్ రాసిన తర్వాత రీఫండ్ అవుతుంది. సో రీఫండ్ అవుతుంది కాబట్టి మీరు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు, మీరు అప్లై చేసేటప్పుడు కరెక్ట్గా ఇవ్వండి. మీరు ఎప్పుడైతే ఎగ్జామ్ రాస్తారో సో మీరు అందరికీ కూడా రీఫండ్ అవుతుంది. ఎంత అంటే 400. సో ఇక్కడ మనకి ఎక్సెంప్షన్ ఇచ్చాడు. దట్ మీన్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఫీమేల్ ట్రాన్స్జెండర్ అదేవిధంగా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ ఈబీసీకి 250 ఇస్తారు. సో ఆ 250లో కూడా 250 కూడా మనకి రీఫండ్ అవుతుంది ఎప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత. సో నెక్స్ట్ మనం ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. మనకి 90 నిమిషాలు ఇస్తాడు. 90 నిమిషాల్లో 25 సైన్స్ క్వశ్చన్స్, మ్యాథమెటిక్స్ వచ్చి 25, అదేవిధంగా జనరల్ రీజనింగ్ 30 వస్తుంది, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30, అండ్ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ వచ్చి మనకి 20. సో టోటల్ మనకి 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ ఉంటుంది. కాకపోతే టైం మాత్రం 90 నిమిషాలు మాత్రమే. సో ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ ఇస్తాడు. అదేవిధంగా ప్రతి రాంగ్ ఆన్సర్కి 1/3 పెనాల్టీ వేస్తాడు. నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీకు వచ్చిన మార్కుల్లో కూడా తప్పు పెడితే నెగిటివ్ మార్కింగ్ తీసేస్తాడు, అది గుర్తుపెట్టుకోండి. కొత్తగా రాసే వాళ్ళందరికీ ఇది కొత్తగానే ఉంటుంది. సో ఇది సిలబస్ మనకి మ్యాథమెటిక్స్, ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, అదేవిధంగా జనరల్ సైన్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్. సో దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదే మన సిలబస్, ఇది ప్రిపేర్ అవ్వండి ముందు. సో గ్రూప్ డి కాబట్టి మనకి పీఈటీ కూడా ఉంటుంది. సో పీఈటీ ఏమీ లేదు. మేల్ క్యాండిడేట్స్ అయితే 35 kg మనకి 100 meters 2 minutesలో మనకి కంప్లీట్ చేయాలి. అదేవిధంగా దాని తర్వాత దాంతో పాటు మనకి రన్నింగ్ కూడా ఉంటుంది. 1 km అనేది 4 నిమిషాల 15 సెకండ్లో పరిగెట్టాలి. సో 2 చేయాలి మనం, ఓకే? అది కాదు ఇది కాదు, 2 చేయాలి. 35 kg కంప్లీట్ చేయాలి. అదేవిధంగా 1 km అనేది 4 minutes 15 secondsలో కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు ఫీమేల్ గురించి మాట్లాడుకుంటే 20 kg 100 meters 2 minutes, ఓకేనా? అదేవిధంగా ఏళ్ళలో 1 kmని 5 minutes 40 secondsలో కంప్లీట్ చేయాలి. సో స్క్రీన్ మీద ఉంది, చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో రైల్వే ఎగ్జామ్ అనేది నెంబర్ ఆఫ్ షిఫ్ట్లో జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి నార్మలైజేషన్ మార్క్స్ ఉంటుంది. సో నార్మలైజేషన్ మార్క్స్ బట్టి మనకి మార్క్స్ అనేది యాడ్ అవుతాయి. సో అది ఎలా జరుగుతుంది అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను. రైల్వేలో వివిధ రకాల మార్క్స్, వాటిని ఎలా కలుపుతారని ఆ వీడియో డౌట్ ఉంటే చెక్ చేసుకోండి వెళ్ళి. సో నెక్స్ట్ మనం వేకెన్సీ చూసుకుంటే స్క్రీన్ మీద చూసుకోండి. మనకి టోటల్ మనకి సికింద్రాబాద్ గురించే మాట్లాడుతాను నేను, బోర్డు గురించి. 1642 పోస్టులు ఉన్నాయి మనకి. సో రిమైనింగ్ నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే మన తెలుగు ప్రజలు ఇక్కడ సికింద్రాబాదే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కాబట్టి. సో రిమైనింగ్ కూడా మాకు కావాలి అనుకుంటే ఈ పీడిఎఫ్ నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేశాను ఆల్రెడీ. వెళ్ళి మీరు సికింద్రాబాద్లో ఎన్ని ఉన్నాయి, మహారాష్ట్రలో ఎన్ని ఉన్నాయి, నెక్స్ట్ కలకత్తా బోర్డు, చెన్నై బోర్డు, మన దగ్గర ఉన్న బెంగళూరు బోర్డు, ఇవన్నీ ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయి చూసుకోండి. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఒక బోర్డు నుంచి అప్లై చేయాలి, ఒక అప్లికేషన్ మాత్రమే వేయాలి. 2 వేస్తే అది క్యాన్సిల్ చేస్తారు, అదేవిధంగా మిమ్మల్ని డిబార్ కూడా చేస్తారు, అదేదో గుర్తుపెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నోటిఫికేషను. ఆల్మోస్ట్ అన్నీ నేను మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకా నోటిఫికేషన్ ఏం డౌట్ ఉంటే వెళ్ళి ఒకసారి పీడిఎఫ్ చూడండి, మీరు రిమైనింగ్ పాయింట్స్ కూడా మీకు తెలుస్తాయి. అయినప్పటికీ మీకు డౌట్ క్లారిఫై అవ్వకపోతే దీని కింద నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. సో వీడియో చివరికి వచ్చింది ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోకి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను అడగను, కానీ ఖచ్చితంగా ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యి ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నారు గవర్నమెంట్, వాళ్ళకి ఖచ్చితంగా దయచేసి దీన్ని షేర్ చేయండి. బికాస్ ఆఫ్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో వచ్చే నోటిఫికేషన్ చాలా తక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు వాళ్ళకి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి మనం షేర్ చేసినప్పుడు ఆ అవకాశం ఖచ్చితంగా పట్టుకోవడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. సో దయచేసి ఎక్కువ మందికి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.